जय श्री गणेश, जय श्री गुरुदेवा, जय श्री राम। नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय कालाग्निरुद्राय कालाग्निकालाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवा श्रीमन् महादेवाय नमः। అలా ఈ కార్తీక మాసంలో మహాదేవుడు శివయ్యను ప్రార్థించిన మనకు శివయ్య అనుగ్రహం కలుగును. భాగవతము చాలా గొప్పది, పవిత్రమైనది. ఎందుకంటే వేదము మహావిష్ణు యొక్క పలుకు అంటారు. అటువంటి వేదమ యొక్క జ్ఞానమును మనకు ప్రసాదించుటకు శ్రీ మహావిష్ణువు 17వ హంస అవతారం స్వీకరించి వ్యాస భగవానుడుగా భూమిపై అవతరించినారు. ఆ వ్యాస భగవానుడు వేదముల యొక్క సారము లేక జ్ఞానమును 18 అష్టాదశ పురాణములుగా ప్రసాదించాలి అనుకున్నారు. కానీ 17 పురాణములు ప్రసాదించిన తరువాత ఆయనకి మనసు ఇంకా చాలా విచారముగాను సంతోషముగాను లేనందున నారద మహర్షిని మనసులో భావన చేయగా ఉర్ధ్వలోకముల నుండి నారద మహర్షి వ్యాస భగవాను దగ్గరికి వచ్చి, వ్యాస, ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు? నీ ఆందోళనకు కారణము అర్థం చేసుకున్నాను. 17 పురాణములు ప్రసాదించావు, కానీ అత్యంత ముఖ్యమైన భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథను లేక వృత్తాంతమును పురాణముగా ప్రసాదించుము. అప్పుడు నీ మనసుకు విచారం ఉండదు అని నారద మహర్షి వ్యాస భగవానుడికి చెప్పి ఆయన యథాప్రకారముగా ఊర్ధ్వలోకములకు వెళ్ళారు. అప్పుడు వ్యాస భగవానుడు కృష్ణ పరమాత్మ యొక్క కథను లేక ఆయన వృత్తాంతమును పురాణముగా ప్రసాదించారు. ఆ పురాణమే భాగవతం. భాగవతంను సంస్కృతంలో వ్యాస భగవానుడు ప్రసాదించగా తెలుగులో వరంగల్కు చెందిన శ్రీ పోతనామాత్యులు ప్రసాదించారు. కావున శ్రీ వేదవ్యాస భగవానునికి, శ్రీ పోతనామాత్యులకు సహస్ర ప్రణామములు సమర్పణమస్తు. ఆ గొప్పదైన భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు చెందిన భాగవతములోని కొన్ని ముఖ్యమైన పద్యములు మీ ముందు ఉంచుతాను. భాగవతములోని ప్రతి పద్యము ఆణిముత్యము లాంటిది. భాగవతమును భక్తితో శ్రద్ధతో చదివినా ఎన్నా ఆ భగవంతుడైన
శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగును. ఆ భాగవతమును రచించే ముందు పోతన గారు తన కులదైవమైన శ్రీరామచంద్రమూర్తిని ఇలా ప్రార్థిస్తున్నారు. శ్రీకరా పరితోషిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యకరా భీకరశరా ధారాకంపిత దానవేంద్ర శ్రీరామ నరేంద్ర శ్రీరామ నరేంద్ర శ్రీరామ నరేంద్ర. ఆ విధంగా శ్రీ పోతన గారు తన కులదైవమైన శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించారు. మరియు పలికిడిది భాగవతమట పలికించిడివాడు రామ భద్రుడట నే పలికిన భవహరమగునట పలికిడిది ఏరుండుగాద పలుకగనేలా. ఆ పద్యం భావన ఏమిటంటే పలికించేవాడు శ్రీరామచంద్రుడు, పలికినది నేనైనా శ్రీరామచంద్రమూర్తి పలికించినాడని పోతన గారు భావించినారు. అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూల పుటుమ్మ చలా పెద్దమ్మ సురాసురులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన ఏల్పుటమ్మల మనంబుల ఉండిడి అమ్మా దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ధియుచ్యుత కవిత్వ పటుత్వ సంపదల్. పోతన గారు భాగవతమును రచించే ముందు అమ్మలగన్న అమ్మ విజయవాడ దుర్గమ్మను అలా ప్రార్థించినారు. మనం కూడా ఏదైనా పని ప్రారంభించేప్పుడు దుర్గామాతను అలా ప్రార్థించిన మనకు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. సేతులారంగ శివుని పూజింపడేని నోరు నౌవంగ హరికీర్తి నుడవడేని దయయు సత్యము లోన తలపడేని కలుగనేటికి తలుల కడుపు సేటు. చేతులారా శివుని పూజింపని చేతులు, నోరారా హరిని కీర్తించని నోరు, సత్యము దయ తలపలోన మనసులోన తలపని వాడు భూమి మీద పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అని దాని భావన. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లి కాహార తుషార పేన రజతాశలకాశ పణీషకుందా మందార సుధాపయోది సిత తమర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మధిని కానకనెన్నడు కల్గు భారతి. శ్రీ పోతన గారు భాగవతమును రచించే ముందు శ్రీ సరస్వతి మాతను అలా ప్రార్థించారు. ఆ సరస్వతి మాత యొక్క శ్లోకంలో 11 అమ్మవారి సూత్రములు నిబిడీకృతం చేస్తున్నారు. ఆ శ్లోకమును ఆ పద్యమును మనం కూడా మన విద్యార్థులకు నేర్పించి ప్రతిరోజు పఠింపచేసిన సరస్వతి మాత యొక్క అనుగ్రహం కలిగి వారికి విద్య బాగా సమకూరును. జో జో కమలదళేక్షణా జో జో పృగరాజమధ్యా జో జో కృష్ణ జో జో
పల్లవకరప్రదా జో జో పూర్ణేందువదనా జో జో అనుసుం. బాలకృష్ణుని పెంచిన అమ్మ యశోదమ్మ బంగారు ఊయలల్లో పడుకోబెట్టి పరుండు పెట్టి యశోదమ్మ గోపికలు బాలకృష్ణుని ఊయలు ఊపుతూ అలా జోలపాట పాడినారు. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్ నే ఊరక ఉన్నదానను కానో యశోదాదేవిని కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటకు హేమి హేతువు మహా ఆశ్చర్యంబుగ చింతింపగన్. ఆలతాంగి బాలుని ముఖముందు జలదివన పర్వత భూగోళాదిక సికి తరణి శశి అష్టదిక్పాలాదిక అరంధములైన బ్రహ్మాండముల్. యశోదమ్మ శనికృష్ణుని చెవు పెట్టుకొని, ఏమి నాయనా పిడేగదా పాలు తగింది, మన్ను తిన్నావా మట్టి తిన్నావా అని ఒకసారి నోరు చూపించమని అడగగా ఆ స్వామి శనికృష్ణుడు, అల్లరి కృష్ణుడు, గోపాలకృష్ణుడు, బాలకృష్ణుడు నోరు తెరవగా నోరులోని దృశ్యాలు చూసి యశోదమ్మ ఆశ్చర్యపోయినది. కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలమును దైవమును గురువుయు సాంఖ్యము మంత్రము అగ్నిహాహుతుల్ వేలలు విప్రులు జనన వృద్ధిలయంభులు హేతుభూతముల్ లీలలు తానై తగ వెలింగెడు యకటి తేజము వీసుడు. ఆ పద్యం యొక్క భావన ఏమిటంటే, సర్వము శ్రీకృష్ణ పరమాత్మ అని సహదేవుడు ధర్మరాజు రాజసూయ యాగము చేసిన తర్వాత ఎవరికి ప్రథమ పూజ చేయాలని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు, అన్న ధర్మరాజా, సర్వము తానైన శ్రీకృష్ణ పరమాత్మే అందుకు తగినవాడని అలా చెప్పినాడు. కావున మనమంతా హిందువులంతా భాగవతమును తప్పకుండా చదువుతారని, చదివిన ఎన్న జ్ఞానం పెరుగును. కావున తప్పకుండా చదవండి. మీకు మరలా ఇంకా కొన్ని పద్యములు మరలా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు కాలము పరిమితము అయినది. కావున మరలా చెప్తాను. మీరు ఈ యొక్క రుద్రుడు ఛానల్ను ప్రోత్సహించండి. అందరూ లైక్ చేయండి. అప్పుడు మీకు నేను ఇంకా కొన్ని పద్యములు చెప్పుటకు అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్.